హలో అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మెంబర్‌షిప్ తీసుకుంటున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రయాణం పార్ట్ 188తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్. ఇలా అడగకుండా మీరే లైక్స్, హైప్ ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నా. ఆ రోజు ఎప్పుడొస్తుందో. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ ఇంటికి రాగానే ఎలా ఉంది నా కోళ్ళు అని అడుగుతారు ఎదురొచ్చి మరి వైజయంతి గారు. బాగానే ఉంది అని చిరునవ్వుతో సమాధానం చెప్పి, రోజు గంటలు మాట్లాడుకుంటారు ఫోన్లో, మళ్ళీ ఈ క్షేమ సమాచారాలు ఎందుకు అడుగుతారో అని బ్యాగ్లో నుంచి బొడ్డోడికి కొన్నవన్నీ తీసి తల్లి చేతిలో పెట్టి, కొడుకు కోసం కొన్నది ఇచ్చేసేయి తీసుకువెళ్ళి, నేను ఆఫీస్కి రెడీ అయి వస్తాను అని పైకి వెళ్ళిపోతుంటే, నువ్వే ఇవ్వచ్చు కదా నాన్న అని అంటారు వైజయంతి గారు. ఎవరిస్తే ఏమైందమ్మా, నేనిప్పుడు అక్కడికి వెళ్ళడం కుదరదు కదా, నువ్వెలాగో రోజుకొకసారి వెళ్తున్నావుగా అంటూ పైకి వెళ్ళిపోతాడు. కవర్లు ఓపెన్ చేసి, ఏం కొన్నదో మన పెద్ద కోళ్ళు అని నవ్వుతూ చూస్తారు స్రవంతి. బట్టలు బొమ్మలు చూసి, భూమి సెలెక్షన్ భలే ఉంటుంది కదా అక్క అంటుంది స్రవంతి. హా, నిమిషంలో సెలెక్ట్ చేసేస్తుంది. సరే వస్తావా నువ్వు కూడా ఈరోజు అని అడుగుతారు వైజయంతి గారు స్రవంతిని. లేదులే అక్క, నీ కూతురుతో యూనివర్సిటీకి వెళ్ళాలి, ఒక సెమినార్ ఉంది, యూనివర్సిటీలో మేడం గారు ఎలా కండక్ట్ చేస్తుందో చూడాలి అని అంటారు స్రవంతి. నా కూతురు బాధ్యతగానే చేస్తుంది, మీరే దానిని ఎప్పుడు తక్కువ చేస్తారు, చూడు ఎంత బాగా చేస్తుందో, నువ్వే వచ్చి చెప్తావు అని అంటారు వైజయంతి గారు చిరుకోపంగా. నీ కూతురు గురించి నువ్వే చెప్పాలక్క గొప్పలు, ఇంకెవరూ చెప్పరు అని నవ్వుతూ, నేను వెళ్ళి చూస్తా మేడం రెడీ అయిందో లేదో అని హర్ష గారి ఇంటి వైపు వెళ్తారు స్రవంతి. బావా, ఈ చీర ఓకేనా అని అడుగుతుంది ఆద్య రెడీ అవుతూ. నువ్వేది కట్టుకున్నా బాగానే ఉంటావులే, ఇప్పటికి 30 సార్లు అడిగావు నువ్వు, నేను 30 సార్లు చెప్పా, ఇంకోసారి అడిగావంటే నా సమాధానం వేరేగా ఉంటుందంటాడు ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ. ఇవాళ సెమినార్ ఉంది బావా, నేను బాధ్యతలు చేపట్టాక మొదటిసారి జరిగే సెమినార్, అది కూడా నా ఆధ్వర్యంలో జరుగుతుంది, వేరే కాలేజీ నుంచి కూడా వస్తున్నారు, మరి నేను కొంచెం బాగా కనిపించాలి కదా అంటుంది. నువ్వెలా ఉన్నా బాగానే ఉంటావు, ఇంకా నీకు అనుమానం అయితే అత్తయ్య వాళ్ళని అడుగు. ఓకే మరి నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని ఆద్య నుదురు మీద ముద్దు పెట్టి, మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, మా అమ్మ జాగ్రత్త అని పొట్ట మీద కూడా ముద్దు పెట్టి, నీ లుక్ చాలా బాగుందిరా ఈరోజు, ఎక్కువ ఆలోచించుకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు విజయ్. విజయ్ బయటకు వచ్చేసరికి స్రవంతి గారు వస్తుంటే చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పటికే హర్ష గారు సర్జరీ ఉందని వెళ్ళిపోతారు హాస్పిటల్కే. తల్లి లోపలికి రాగానే, అమ్మా ఓకేనా అని అడుగుతుంది ఆద్య. సింపుల్గా లెనిన్ కాటన్కి జెరీ బార్డర్ ఉన్న చీరలో రెడీ అయిన కూతుర్ని చూసి చేతులతోటే దిష్టి తీసి మెటికలు విరుస్తూ, ఒక యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఎలా ఉండాలో అలా ఉన్నావు అని నుదురు మీద ముద్దు పెడుతూ అంటారు. నిజంగానా అంటుంది. నిన్ను నువ్వు చూసుకుంటే తెలియడం లేదా అని అంటారు స్రవంతి నవ్వుతూ. పద, టైం అవుతుంది అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇద్దరు. విజయవాడ. భరత్, కాలేజీకి వెళ్ళరా, నీకెందుకు ఈ పనులన్నీ అని అంటారు భారతి గారు కోపంగా. అబ్బా, ఒక్కరోజు సెలవు పెట్టినంత మాత్రాన ఏమవుతుంది మా, నేను గుడ్ స్టూడెంట్నే కదా, ఫస్ట్ ఇయర్ నా మార్క్స్ చూశాక కూడా నీకు ఇంకా నా మీద అనుమానమా అని అంటాడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చిన భరత్. అనుమానం కాదురా, మరీ పిచ్చి ముదిరిపోతుంది నీకు, ఆవిడ చేత పనులు చేయించడానికి మనుషులున్నారు కదా, నువ్వు దగ్గరుండి చేయించాలా అని అంటుంది భారతి. ఇవాళ ఊరంతా క్లీనింగ్ ప్రోగ్రాం కదమ్మా, అందులో నేను పార్టిసిపేట్ చేయాలి, ఆవిడ గారి చేత ఒళ్ళొంచి పని చేయించాలి, క్లీన్ అండ్ గ్రీన్లా మార్చాలి ఊరిని, మీరందరూ పాపం బక్క చిక్కిపోయిందనే జాలి చూపిస్తున్నారుగా, నా అక్క అనుభవించిన టార్చర్ ముందు ఆవిడ అనుభవిస్తుంది ఏమాత్రం చెప్పు అని బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. వీడొకడు, పిచ్చి ఎక్కువైపోతుంది, ఆ దిక్కుమాలిన దాని కళ్ళు వీడి మీద ఎక్కువ ఉంటున్నాయి, అవసరమా, భూమితో మాట్లాడాలి, అది చెబితే గాని వీడు వినడు అని అనుకుంటూ ఆవిడ కూడా బయలుదేరుతారు. ఆ ఊరు వాళ్ళందరూ ఆ రోజు ఊరంతా క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకోవడంతో భరత్ వెళ్ళేసరికి రచ్చబండ ప్లేస్ దగ్గరికి భద్రావతిని తీసుకొని వచ్చేస్తారు మనుషులు. ఆ వెనకే చంటిబాబుని ఎత్తుకొని భద్రావతి కోడలు కూడా వస్తుంది. బాబుని తీసుకొని నువ్వెందుకు వచ్చావక్క,
ఈ డస్ట్‌లో వాడికి ఇబ్బంది అవుతుంది కదా అని అడుగుతాడు భరత్. బాబుని సుబ్బమ్మ చూసుకుంటుందిలే. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఊర్లో అందరూ పాల్గొంటున్నప్పుడు మేం కూర్చోవడం బాగోదు కదా అని డాక్టర్ కూడా అక్కడికి రావడంతో స్టార్ట్ చేద్దామా అని అంటారు. సుబ్బమ్మ చేతికి బాబుని ఇచ్చి, మొదట మన ఊరి దెయ్యం భద్రావతి స్టార్ట్ చేస్తుందక్క అని భద్రావతి చేతిలోకి చీపురుని విసిరి స్టార్ట్ చేయి అని అంటాడు భరత్. ఏం మాట్లాడకుండా చీపురందుకొని తొడవడం మొదలు పెడుతుంది భద్రావతి. పుల్లల చీపుర్లకి కర్రలు కట్టి అందరికీ అందించడంతో ఒక్కొక్క చీపురి తీసుకొని కొంతమంది ఒకవైపుకి, కొంతమంది ఇంకొక వైపుకి వెళ్ళిపోతారు. భద్రావతి, భరత్ ఇంకో ఇద్దరు మాత్రం ఊరి మధ్యలో ఉన్న ప్లేస్ మొత్తం క్లీన్ చేసే ప్రోగ్రాం పెడతారు. ఇదిగో ముసల్దానా, ఊపుకుంటూ చీపురు అక్కడక్కడ తిప్పడం కాదు. ఇదిగో ఇక్కడి నుంచి అదిగో కనిపిస్తుంది కదా ఆ స్తంభం, అక్కడి వరకు మొత్తం నీదే క్లీన్ చేసే బాధ్యత. ఎక్కడా చిన్న రాయి కనిపించకూడదు. అర్థమవుతుందా అంటాడు భరత్. తల అర్థమవుతున్నట్లుగా ఊపి తుడవడం మొదలు పెడుతుంది భద్రావతి. మంచి ఎండ తగులుతుంటే అందులో 2 రోజుల నుంచి కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడంతో కొద్ది లెక్క తుడిచేసరికి నీరసం వచ్చేస్తుంది భద్రావతికి. ఈ మధ్య బాగానే పనిచేస్తుందిరా, చెప్పించుకోవడం లేదు. ఇంకెందుకులే వీళ్ళతో మాటలు పడడం, నాకు ఈ పని ఎలాగూ తప్పదు అనుకుంటుందో ఏంటో అని అంటాడు భరత్ ఫ్రెండ్ భద్రావతిని చూస్తూ. నిజం చెప్పనా, ఆ వయసుకి ఒక మనిషితో మనం అంత రూడ్గా మాట్లాడడం అనేది నాకు నచ్చడం లేదు. కానీ దెయ్యాలతో అలాగే మాట్లాడాలి కదా. కొంచెం అమ్మ అన్నామనుకో నటించడం మొదలు పెడుతుంది. ఎక్కడో కొంచెం జాలి వచ్చినా మా అక్క పడిన టార్చర్ గుర్తుకు రాగానే నాకు ఆ కొంచెం జాలి కూడా పోతుంది ఆవిడ మీద అని అంటాడు భరత్. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది భద్రావతి. పోయిందా ఏంట్రా అలా పడింది అనుకుంటూ భద్రావతి దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర వేలు పెట్టి చూసేసరికి ఊపిరి ఆడుతూ ఉండడంతో పాపికి చిరాయువులే, అంత తొందరగా పోదు అని వెంటనే ఆవిడని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయండి అంటాడు పక్కనున్న మనుషులతో భరత్. అక్కడి నుంచి భద్రావతిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఈవిడ పనులు చేయలేదురా, ఇంకేదైనా శిక్ష ఆలోచించడం బెస్ట్ ఏమో, కూర్చొని కూడా చేసేవి ఉంటాయి కదా అంటాడు భరత్ ఫ్రెండ్. చూద్దాంలే పదండి, మన పనులు మనం చేద్దామని వాళ్ళు చేయడం మొదలు పెడతారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన భద్రావతిని పరీక్షించిన డాక్టర్లు ఒకరి మొహం ఒకరు చూసుకొని వెంటనే బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పి తమ క్యాబిన్కి వచ్చేస్తారు. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిందాకా వెయిట్ చేస్తారు వాళ్ళు. రిపోర్ట్స్ రాగానే కొంచెం వారి అనుమానాన్ని బలపరిచే విధంగా ఉండడంతో వెంటనే భద్రావతి కోడలికి ఫోన్ చేస్తారు. ఏమైందో ఈవిడికి అనుకుంటా అక్కడి నుంచి పనమ్మాయితో సహా హాస్పిటల్కి బయలుదేరుతుంది భద్రావతి కోడలు. అక్కడికి వెళ్ళగానే ఏమైందండి అని అడుగుతుంది డాక్టర్ని. మేడం, ఆవిడికి నోటి క్యాన్సర్ అని అనుమానంగా ఉంది. ఇక్కడ టెస్టులు చేయడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేవు కదా, విజయవాడ తీసుకువెళ్తే మంచిది. ఒకసారి టెస్టులు చేయిస్తే అనుమానం క్లియర్ అవుతుంది అని చెబుతాడు డాక్టర్. నోటి క్యాన్సర్ ఇన్ని రోజులు బాగానే ఉందిగా, అలా సడన్గా బయటపడుతుందా? నోటి క్యాన్సర్ అంటే సింటమ్స్ ఏమీ ఉండవా అని అడుగుతుంది కోడలు. కొందరికి తొందరగా బయటపడవు మేడం, పైగా నోట్లో చిన్న పుండ్లులాగా వస్తే అవి నోటిపోతా అనుకొని మనం మామూలుగా ఊరుకుంటాం, కానీ అవి ఒక్కొక్కసారి క్యాన్సర్ పుండ్లు కూడా అయ్యుండొచ్చు. నోటిపోత అయితే వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఈవిడికి మరి నోట్లో పుండ్లు చాలా ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి చెప్పలేదో తెలీదు. ఇప్పుడు ఆవిడ నోట్లో పుండ్లు ఉన్నట్టు మీకెలా తెలిసింది అడుగుతుంది ఆవిడ. ఆవిడ స్పృహ తప్పినా నోరు తెరిచి ఉంది మేడం. ఆ నోరు మోద్దామని చూసేటప్పటికి పెదాలు కొంచెం ఎర్రగా కనిపించి అనుమానం వచ్చి నోరు తెరిచి చూసాం. మొత్తం లోపల అక్కడక్కడ పూతలాగా పుండ్లు కనిపించాయి. అందుకే అనుమానం వచ్చింది. ఓకే, అడ్డమైన గడ్డి తినేది, పాన్ పరాగ్, గుట్కా అని ఇంకా ఏవేవో ప్యాకెట్లు ఉండేవి కదా, అవన్నీ తినేది. దానివల్ల ఏమైనా వచ్చి ఉంటుందా? అవ్వచ్చు మేడం, అలాంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని నాశనం చేసేవే కదా. తిన్నంతవరకు బాగానే ఉంటుంది, తర్వాతే ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆవిడ మరి ఈ మధ్యకాలంలో నోటిపోత వచ్చి తిండి తినలేకపోయినా అలాగే భయపడి చెప్పలేదా, లేకపోతే మొండిదానిలో ఉండిపోయిందో తెలియదు కానీ
కొంచెం అవి పెద్దవే అయ్యాయి మేడం. నాకు తెలిసి ప్రాబ్లం పెద్దదే అనుకుంటున్నాను అని చెబుతాడు డాక్టర్. ఇప్పుడు ఆవిడ పోతే బాధపడే వాళ్ళు ఎవరు లేరులే కానీ, ఇంకా ఆవిడ శిక్ష అనుభవించాలి అనుకున్నాం అంతే. కానీ దేవుడే శిక్ష వేశాడు. ఏ నోటితో అయితే మనుషుల్ని అనరాని మాటలు అన్నదో, ఆ నోరే పనికి రాకుండా పోతుంది ఇప్పుడు. ఒక పని చేయండి. విజయవాడ ఆ మనుషులున్నారు కదా! మీరెవరైనా ఒకరు తీసుకొని వెళ్ళండి. టెస్టులన్నీ చేయించి తీసుకొచ్చేయండి అని అంటుంది. ఓకే మేడం. మేమిప్పుడే బయలుదేరుతాం అని భద్రావతిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఒక డాక్టర్, ఆవిడ్ని కాపలా కాసే మనుషులు ఇద్దరు. ఈ విషయం భూమికి ఫోన్ చేసి చెబుదామా అని ఫోన్ తీసుకొని, మళ్ళీ ఇప్పుడు వర్క్‌లో, ట్రైనింగ్‌లో ఉండి ఉంటుంది కదా! సాయంత్రం చేద్దాంలే అని విరమించుకుంటుంది. భద్రావతిని తీసుకువెళ్ళడం చూసిన భరత్, ఏమైందక్కా? ఎక్కడికి ఆవిడ గారిని మోసుకెళ్తున్నారు? పోయిందా ఏంటి? అని అడుగుతాడు ఫోన్ చేసి. విషయం చెబుతుంది భద్రావతి కోడలు. అరెవ్వా! భలే వచ్చిందిగా రోగం. ఆ నోటితో మా అక్కని నష్టజాతకురాలు, నష్టజాతకురాలు అని కొన్ని వందల సార్లని ఉంటుంది కదా! అక్కెంత నలిగిపోయి ఉంటుందో. ఇప్పుడు ఆ నోరు దేనికి పని చేయకుండా అయిపోయిందిగా. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అని అంటాడు భరత్. ఆ మాటలు విన్న భారతి గారు, నువ్వు కూడా శాడిస్ట్ వాళ్ళలా తయారవుతున్నావురా అని అంటారు కోపంగా. వాడన్న దాంట్లో తప్పేముంది? ఆ నోటితో ఎంతమందికి శాపనార్థాలు పెట్టింది, ఎంతమందిని బూతులు తిట్టింది, ఎంతమందిని మనసు గాయపరిచేలా చేసింది. ఆవిడిని అనడంలో తప్పేమీ లేదు అని భద్రావతి కోడలు కూడా తనని ఎన్నిసార్లు గొడ్రాలు గొడ్రాలు అని మాటలతో బాధ పెట్టిందో గుర్తు చేసుకొని అంటుంది. ఇక ఆ మాటకి భారతి గారు ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతారు. సాయంత్రం వర్క్ కంప్లీట్ చేసుకొని అందరూ ట్రైనింగ్ సెంటర్కి రాగానే ఒకసారి అందరినీ సెమినార్ హాల్కి రమ్మని కబురు పెడతారు మేనేజ్మెంట్. అందరూ సెమినార్ హాల్కి వెళ్ళగానే, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మరొక నెల రోజుల్లో మన ఢిల్లీలో అంతర్జాతీయ బిజినెస్ సమ్మిట్తో పాటు అంతర్జాతీయ దౌత్య ప్రతినిధుల సదస్సు కూడా ఉంది అని, దానికి మిమ్మల్ని మేనేజింగ్ ఆర్గనైజర్స్గా నియమిస్తున్నట్లుగా సెక్రటేరియట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మీ పని దానిని సక్రమంగా జరిగేలా నిర్వర్తించడం. ఇది కూడా మీకు ట్రైనింగ్లో ఒక భాగం మాత్రమే. మీరిప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి పోలీసులు మీకు తప్పకుండా సహకరించాల్సిందే. వాళ్ళతో పాటు కలిసే మీరు అక్కడికి సంబంధించిన సెక్యూరిటీ పరమైన విషయాలతో పాటు ఎటువంటి లోటుపాట్లు కానీ, ఎటువంటి అవాంఛిత సంఘటనలు కానీ జరగకుండా ఉండేలా మీరు ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా ఆ సదస్సుకి కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షించాలి. మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఈ సదస్సు మీ అధీనంలో విజయవంతంగా పూర్తయితే అది సక్సెస్ అవ్వడానికి మీరు పడిన కృషి వాళ్ళ దృష్టికి వెళ్తుంది. ఎంత బాగా ఇందులో మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచి పేరుతో పాటు ర్యాంక్ కూడా మీరు సాధించుకోగలరు. మీ ట్రైనింగ్లో ఇప్పుడు ఇది మీ టాలెంట్ నిరూపించుకోవడానికి, మంచి పొజిషన్లోకి మీరు వెళ్ళడానికి మీకు దొరికే ఆఖరి ఛాన్స్. అందరూ తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించడానికి సిద్ధమా అని అడుగుతారు సార్. ఎస్ సార్, వి ఆల్ రెడీ అని అంటారు అందరూ ఏకకంఠంతో. చూడండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం చిన్న లోటుపాట్లున్నా దానికి సంబంధించిన వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఏ విభాగానికి ఆ విభాగాన్ని డివైడ్ చేసేస్తారు వాళ్ళు. మీకు అప్పగించిన బాధ్యతలు మాత్రం మీరు సక్రమంగా నిర్వర్తించాలి. మిగిలిన వాళ్ళ విషయాలలో మీరు కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరికైనా సలహాలు కావాలి అనుకుంటే ఒకరికొకరు మీరు హెల్ప్ చేసుకోవచ్చు కూడా. రేపు మీకు సెక్రటరియేట్లో దీని గురించి ఇంకొకసారి వివరంగా చెప్పి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తున్నారనేది చెబుతారు. అంతర్జాతీయ బిజినెస్ సమ్మిట్ అంటే మీకు తెలిసిన విషయమే. ప్రపంచంలో ఉన్న మహా బిజినెస్ మ్యాన్లందరూ అక్కడ ఉంటారు. అలాగే దౌత్యాధికారులు కూడా వస్తున్నారు కాబట్టి ఆ 2 రోజులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా మన ట్రైనింగ్ సెంటర్ నుంచి వెళుతున్న అందరికీ మంచి పేరు రావాలి. అక్కడ మీరు మాత్రమే కాదు, ఐపీఎస్ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఒకరికొకరు సమన్వయంగా పనిచేసుకోండి. మొత్తం 10,000 మంది దాకా హాజరయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించినవన్నీ మీకు మెయిల్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని ముగిస్తారు. అప్పటి వరకు మాట్లాడినతను అదంతా కేర్ఫుల్గా వినేసి అందరూ బయటికి వస్తారు. దాని గురించే చర్చించుకుంటూ భూమి రూమ్కి చేరుకొని
మెయిల్ ఓపెన్ చేసి మొత్తం వివరాలన్నీ చూస్తుంది. బిజినెస్ సమ్మిట్ అంటే మా రాక్షస్ గారు కూడా వస్తారేమోగా అని అనుకుంటుంది మొత్తం వివరాలు చూసి. కానీ ఆ సమయంలో ఆయన స్వీడన్ వెళ్ళాలనుకున్నారుగా, అయినా వాళ్ళు కూడా వస్తారేమో కదా. అంతర్జాతీయ సమ్మిట్ అంటే ప్రపంచ దేశాలు మొత్తం నుంచి బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు కదా, అంటే వాళ్ళు వస్తారు. ముందు నా రాక్షస్ని అడగాలి ఈ విషయం, ఆయనకి తెలుసో లేదో అని వెంటనే ఫోన్ చేస్తుంది దక్షకి. ఫోన్ లిఫ్ట్ చేయగానే అయిపోయిందా వర్క్, రూమ్కి వచ్చేసావా అని అడుగుతాడు దక్ష్. ఎప్పుడో వచ్చాను, ఇప్పటి వరకు ఒక మీటింగ్ అయింది, అది అటెండ్ అయి ఇప్పుడే రూమ్కి వచ్చాను, మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది భూమి. ఏంటి ఆ విషయం అంటాడు ల్యాప్టాప్ పక్కకి పెడుతూ. ఢిల్లీలో బిజినెస్ సమ్మిట్ జరుగుతుందని మీకు తెలుసా అని అడుగుతుంది. హా, తెలుసు. మరి నాతో అనలేదు. అది నీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు కదా అంటాడు దక్ష్. కానీ ఇప్పుడు అది నాకు కూడా సంబంధించిన సబ్జెక్ట్ కదా. అంటే ఆ సమ్మిట్ పర్యవేక్షణ బాధ్యతలు మీకు అప్పగించారా అని అడుగుతాడు దక్ష్ అనుమానంగా. అబ్బా, భలే తెలివి మీకు, వెంటనే చెప్పేస్తారు కదూ అని నవ్వుతూ అంటుంది. అది చాలా పెద్ద బాధ్యత. ప్రపంచ దేశాలలో ఉన్న మహామహులు వస్తారు. అక్కడే చిన్న ప్రాబ్లం జరిగినా పర్యవేక్షణ మీది కాబట్టి అది మీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంతకీ నీకు ఏ బాధ్యత అప్పగించారు అని అడుగుతాడు దక్ష్. అది ఇంకా తెలీదు, సెక్రటరియేట్లో మీటింగ్ పెట్టి అప్పుడు చెప్తారంట. ఇది నీకు చాలా మంచి అవకాశం అవుతుంది నల్లత్రాచు. మంచి పేరు సంపాదించుకోవడానికి నీకొక సువర్ణ అవకాశం. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ కూడా అని నవ్వుతూ చెబుతాడు దక్ష్. కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు అని అడుగుతుంది భూమి. కథ కొనసాగుతుంది. మరి ఈ సమ్మిట్లో ఏమేం జరగబోతున్నాయి, భూమికి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.